రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం నందు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ ఐఓసి ఆరతి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐఓసి యుఎస్ఏ ప్రదీప్ సామల, తెలంగాణ చాప్టర్ ఐఓసి యుఎస్ఏ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి గంగసాని, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మన ప్రాంత ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఒకసారి ఈ రాష్ట్రంలోకి వచ్చిందంటే ఎంతో కష్టపడ్డారు పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళు ఆ రాష్ట్రం నుంచి పంపడానికి. ఎంతో కష్టపడితే కానీ పోలేదు వాళ్ళు. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద రకరకాల చిచ్చులు మొదలు పెడతారు. మనం చూసాం అనేకమైనటువంటి రాష్ట్రాల్లో. మణిపూర్లో జరిగినటువంటి సంఘటన చూసాం. 2 సెట్స్ మధ్యన అన్యాయాలు, అక్రమాలు క్రియేట్ చేసి వాళ్ళని చేసుకున్నారు. అక్కడ కూడా అటవీ సంపద కోసమే. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ప్రధానమంత్రి గారు ఇంకో మాట చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ఈ దేశంలో జరిగినటువంటి అవినీతి అని. 2004 నుంచి 2014 వరకు పురంధేశ్వర గారు ఈ దేశ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తే పురంధేశ్వర గారు భాగస్వామ్య కాదా? కేబినెట్ కూలిగ్గా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కేబినెట్ లో ఉన్నారు. అదేవిధంగా పురంధేశ్వర గారి గతంలో కూడా చెప్పాను మీకు, హస్బెండ్ రాసినటువంటి పుస్తకం ఒక చరిత్ర కొన్ని నిజాలు. ఎందుకంటే ఇది సమయం దగ్గర పడుతుంది, వీళ్ళ యొక్క ముసుగు తీవలసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో దగ్గుబాటి వెంకటేశ్వర గారు క్లియర్ గా రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నయవంచన, మామను ఏ విధంగా మోసం చేశాడు, రాజకీయంగా ఆయన్ని ఎలా మోసం చేశాడు, ఆయనకు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఎలా ఇవ్వలేదు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇందాక మనం చూసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోండి. Indian Overseas Congress, we have chairman Mr. Sam Petroda, who is chairman for this in the ACC, and I am the secretary in charge. We have Overseas Congress committee in 32 countries in the world, and we are expanding in more countries. For the election purpose, we have more than 4,000 overseas Indian office bearers who are campaigning in different states in India. They are all campaigning in the state or the region they come from, but we are also campaigning and having press conferences in different states as well. We participated in Rahul Gandhi's program in Alampur day before yesterday and campaigned in Gadwal and that Hyderabad area, and we came here because Mr. Rudra Raju is a very well-known person for our Telangana NRI office bearers. He has come during our Rahulji's trip to USA also, and as a PCC president, and we have seen his style of working. He has built the party in Andhra Pradesh, and we felt that we have to come at least to the area where he is contesting and do press conference and little bit of campaigning and speak to people whom we know, friends and families, and then we will be campaigning in Uttar Pradesh, and we have arranged buses to go to Punjab and Haryana and Himachal Pradesh in the next 1 week or so. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ. ఇంతకుముందు ఆర్తి గారు చెప్పినట్టు దాదాపు ఒక 4,000 మంది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మెంబర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి హోల్ మొత్తం కంట్రీలో అన్ని స్టేట్స్ వాళ్ళ పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్ అనుకోండి తిరిగేసి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటిదని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. మేమందరం కూడా ఏ పదవులను ఆశించి ఇక్కడికి రావట్లేదు, ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు మంచి ఏంటిదో చెప్పడానికి ఇక్కడికి వచ్చినాము. రుద్రరాజు గారు మా అందరికి ఎన్ఆర్ఐస్కి చాలా దగ్గర మనిషి. లాస్ట్ ఇయర్ రాహుల్ గాంధీ గారు కూడా న్యూయార్క్ వచ్చినప్పుడు ఈ వాజ్ దేర్ ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవడానికి. ఆయనకు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, చాలా సింపుల్ మనిషి. పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ప్రజల పక్షాన నిలిచే మనిషి. పార్టీ మారకుండా ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా కానీ 10 ఏళ్ళు పవర్లో లేకపోయినా ఎట్లాంటి పొజిషన్లు ఇస్తా అన్నా కానీ వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు. ఈరోజు ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే నిస్వార్థంగా ప్రజల గురించి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలి. ఈ కరప్షన్, నేను నిన్న మోడీ గారు వచ్చి కరప్షన్ గురించి మాట్లాడినట్టు విన్నాను మీడియాలో. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి కొత్తగా ఏర్పడ్డాక చంద్రబాబు గవర్నమెంట్ కరప్టెడే, ఇప్పుడు వచ్చిన 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కరప్టెడే. ఈ 2 పార్టీలు సపోర్ట్ చేసింది ఎవరికి? మళ్ళీ బీజేపీ పార్టీకే.
సో ఎవరు గెలిచినా కానీ మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేసేది. సో బీజేపీ గవర్నమెంట్ చేసేది మళ్ళీ కార్పొరేట్ పీపుల్కే. ఎవరైతే వాళ్ళకి నచ్చని వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెట్టడం, ఈడీ కేసులు పెట్టడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని కేసులన్నీ మాఫ్ చేయడం. సో మీరు వేసే ప్రతి ఓటు ఈ రెండు పార్టీలకు కనుక వేస్తే అది మురిగిపోయినట్టే, మళ్ళీ దొంగలను తీసుకొని వచ్చి కూర్చోబెట్టినట్టే. ఎవరైతే స్పెషల్ స్టేటస్ అనేది తీసుకొస్తా అని చెప్పిన ఈ రెండు పార్టీలు కూడా తీసుకురాలేదు. ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీ పార్టీ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. మీకు ఇంకా చూడండి, ఇప్పటి వరకు మీ విశాఖ స్టీల్ పోయింది, ఓట్లని పోయినాయి, అందరూ అమ్ముకుంటారు. గవర్నమెంట్ జాబ్ రావు మీకు, వాళ్ళు ఏం చెప్తే కదే. సో మీరు ఇక రేపు మిగిలేదు ఇక్కడ మీకు ఏంటంటే సార్, ఓడికి కనుక ఓటేస్తే మీరు రోడ్లు అమ్ముకుంటారు, మీ ఇంట్లో కూడా బాత్రూమ్ అమ్ముకుంటారు. దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. ఎందుకంటే మీరు 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు రెండు పార్టీలకు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇస్తే మీకే, ఎందుకంటే ఆంధ్ర ఓటర్లు చాలా తెలివికల్ ఓటరు. మీరు తెలంగాణలో మాకు మా బుద్ధుడు ఏదో చెప్తారు, మీరు చాలా తెలివికల్ ఓటరు. 2 సార్లు చూశారు మోడీ గ్రోత్. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎండాడే పార్లమెంట్లో వాళ్ళకే సపోర్ట్ ఇచ్చారు, రైతులకైతే సపోర్ట్ చేయలేదు. ఎవరు కూడా రైతు బిల్లులు మాత్రం అందరూ బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చారు. దయచేసి ఆంధ్ర ఓటర్లు అందరికీ చెప్తున్నా, ఈసారి మీకు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, కాంగ్రెస్ వాళ్ళు బాగా గెలిపియండి. మీకు ఎన్నో కనపడలేదు, మీకు డిఫరెన్స్ కనపడుతుంది.